హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చి ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే వెరీ సూన్ నేను కొన్ని మంచి ప్రాఫిటబుల్ ఇంట్రాడే స్ట్రాటజీస్ షేర్ చేస్తాను. ఫ్యూచర్లో అని ఎందుకు అంటున్నా అంటే నేను ఆల్రెడీ ఒక మంచి ప్రీమియం ఇంట్రాడే స్ట్రాటజీ ఇన్ డీటెయిల్గా షేర్ చేసిన అండ్ దాని మీద 50 డే ఇంట్రాడే ఛాలెంజ్ చేస్తున్నా. అంటే సేమ్ స్ట్రాటజీతో 50 డేస్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను అనమాట. ఇది ఎందుకు చేస్తున్నా అంటే నేను జస్ట్ ఇది మంచి స్ట్రాటజీ అని చెప్పేసి ఒక వీడియో క్రియేట్ చేసేసి వెళ్ళిపోతే అది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలే. సో నేనే ఒక 50 ట్రేడ్స్ దాని మీద చేస్తా. ఆఫ్టర్ 50 డేస్ మనం డిసైడ్ చేయొచ్చు అది మంచి స్ట్రాటజీయా కాదా అనేది. ఆటోమేటిక్గా అదే అందరికీ తెలిసిపోతుంది అనమాట. మీకు ఆ వీడియో కావాలి అంటే టాప్ రైట్ సైడ్ కార్నర్లో దాని లింక్ ఉంటుంది. లేకుంటే ఛానల్ మీద ఫ్రీ ఇంట్రాడే స్ట్రాటజీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో ఈజీగా దొరికిపోతుంది. చలో ఇప్పుడు ఇవాళ ఏం ట్రేడ్ చేసినామో దాని మీద మాట్లాడదాం. సో గైస్, ఇవాళ వచ్చేసి డే 13 ఆఫ్ 50 డే ట్రేడింగ్ ఛాలెంజ్. సో సేమ్ రూల్స్ అనమాట, ప్రతిరోజు సేమ్ రూల్సే. సింగిల్ లాట్ అండ్ ఓన్లీ 1 ట్రేడ్ పర్ డే. సేమ్ సెటప్, సేమ్ డిసిప్లిన్. కానీ ఇవాళ మాత్రం గేల్ ఇండియాలో ట్రేడ్ చేసిన అది చాలా డిఫరెంట్గా ఉంటాయి. అది లక్కనాల్లో లేకుంటే ఏమనాలో నాకు కూడా అర్థమవుతలే. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చింది కానీ ఎందుకో ఒక సాటిస్ఫాక్షన్ లేదనమాట ట్రేడ్లో. ఎందుకు లేదు అనేది ఇప్పుడు మాట్లాడదాం. సో స్క్రీన్ మీద చూస్తే గేల్ డిసెంబర్ 170 పిఈ తీసుకున్న ట్రేడ్ అండ్ 9:51కి ఎంట్రీ, 10 o'clock ఎగ్జిట్. సో జస్ట్ విత్ ఇన్ 10 మినిట్స్లో ట్రేడ్ ఖతం, దుకాన్ బంద్ అయిపోయింది. కానీ ఈ 10 మినిట్స్లోనే ఒక విధ్వంసం జరిగింది, పెద్ద విధ్వంసం. ఎందుకు, ఏం జరిగింది చూద్దాం. సో గైస్, ఇది వచ్చేసి గేల్ ఇండియా 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మీద ఉంది. సో ఫస్ట్ 9:15 హై అండ్ లో మార్క్ చేసుకున్నా అండ్ ఈ క్యాండిల్ చూస్తే 9:15 లోనే లేపేసింది. 9:25 క్యాండిల్ ఫాలోడ్ బై రెడ్ క్యాండిల్. సో పర్ఫెక్ట్ సెటప్, ఒక పుల్ బ్యాక్ వచ్చింది అండ్ ఈ క్యాండిల్ 9:40 క్యాండిల్ కరెంట్ డే ఓన్లీ బ్రేక్అవుట్ చేసేసింది. సో పర్ఫెక్ట్ సెటప్. సో నేనేం చేసిన అప్పుడే ఎంట్రీ చేసిన అనమాట. సో ఆ ట్రేడ్ ప్లేస్ చేయగానే జస్ట్ ఇట్లా వేసిన, ఇక అది లక్కనాలో ఏమన్నా నాకు తెలియదు. మా ఇంటి ముంగట ఒక చిన్న యాక్సిడెంట్ లాంటిది అయింది. సో నేను ట్రేడ్ పెట్టేసి బయటికి పోయినా. బయటికి పోయి వచ్చే లోపు పెద్ద విధ్వంసం జరిగిపోయింది. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సో ట్రేడింగ్ వ్యూలో చూస్తే నేను ట్రేడ్ ఈ క్యాండిల్ ఎగ్జిక్యూట్ అయింది. నా స్టాప్ లాస్ ఇదే ఉండే అనమాట. ఇది చూస్తే ఈ క్యాండిల్ ఏదైతే బ్రేక్అవుట్ క్యాండిల్ ఇచ్చిందో దాని హైయర్ స్టాప్ లాస్ పెట్టుకున్నా. ట్రేడ్ వేసేటప్పుడు అనుకున్నా టార్గెట్ వచ్చేసి ఇదే, ఇదిలో ఈ గ్యాప్ ఫిల్ అవుతుందని నా టార్గెట్ ఉండే. సో ఇక్కడ జస్ట్ 10 మినిట్స్ నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, వచ్చిన టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. సో నేను బయటికి పోయి వచ్చే లోపు స్టాక్ ఇక్కడ ఉంది, 10 o'clock దగ్గర ఉంది. సో నేను ఇమీడియట్లీ ప్రాఫిట్ అండ్ లాస్ బుక్ చేయాలి యాక్చువల్లీ. సో నేను ట్రేడ్ క్లోజ్ చేసేసిన ఇమీడియట్లీ ఇక్కడ. ఎందుకు క్లోజ్ చేసేసిన అంటే యాజ్ పర్ అవర్ డిసిప్లిన్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది ఫస్ట్. సో ఇమీడియట్లీ నేను ఇక్కడనే ఎగ్జిట్ అయిపోవాలి, లైక్ 9:50 క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోవాలి. అదేంటంటే నేను సిస్టమ్ ముందు లేకపోవడం వల్ల నాకు ప్రాఫిట్ దొరికింది. అది లక్ అనొచ్చు, ఏమని అనొచ్చు, కానీ ఇక ప్రాఫిట్ అయితే వచ్చింది ఓవరాల్గా. లైక్ 8-9% ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత కూడా అది 1 వే పడిపోయింది మార్కెట్ కిందికి. మంచి ప్రాఫిట్ వచ్చేదే కానీ ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఇక్కడ. మన స్టాప్ లాస్ ఫస్ట్ హిట్ అయింది, తర్వాత టార్గెట్ హిట్ అయింది. ఒకవేళ ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ గ్రీన్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయి ఉంటే మాత్రం నేను కంటిన్యూ చేస్తాను సెటప్. ఎందుకంటే యూజువల్లీ ఎప్పుడైతే గ్యాప్ అప్, గ్యాప్ డౌన్స్ అవుతాయో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది మార్కెట్. సో నేను ఇక్కడ దాకా కూడా వస్తుంది అనుకున్నా ఒక టైంలో, కానీ అది ఇక్కడనే డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసుకొని పైకి పోతుంది. బ్రేక్అవుట్ కూడా వచ్చింది ఇక్కడ. సో పైకి కూడా వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. బట్ ఇక్కడ దాకా వస్తుందని నేను అనుకున్నా, కానీ నా టార్గెట్ ఇదే ఉండే, చిన్న టార్గెట్ ఉండే. టార్గెట్ అయితే అచీవ్ అయింది, కానీ స్టాప్ లాస్ ఫస్ట్ హిట్ అయ్యి టార్గెట్ అచీవ్ అయింది. స్టాప్ లాస్ బుక్ చేసుకోలే. సో ఓవరాల్గా ప్రాఫిట్లోనే ఉన్నాం అనమాట ఇవాళ. ఒకవేళ చూస్తే పొజిషన్స్, సో ఒక 600 ప్రాఫిట్ వచ్చిందనమాట. సో 600 ప్రాఫిట్ కోసం మనం ఎంత కష్టపెట్టినాం, ఎన్ని పైసలు పెట్టినాం అంటే ఇన్ని పైసలు పెట్టినాం. 7,000 రూపీస్కి లైక్ 7,200 పెడితే 661 రూపీస్ వచ్చిందనమాట. సో ఇదనమాట ఇవాళ ట్రేడ్. సో ఎక్కడనో ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అనమాట, మనం ప్లాన్ చేసిన అకార్డింగ్గా ట్రేడ్ పోలేదు అని. ఈవెన్ ఇఫ్ లాస్ అయినా మనం అనుకున్నట్టు ట్రేడ్ పోతే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది లోపల. సో ఆ సాటిస్ఫాక్షన్ మిస్ అవుతుంది ఇవాళ. సో ఈ వీడియోలో మాత్రం అంతే గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండ్ జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.